Hi everyone, welcome back to our channel. నా పేరు సాహితి, సంజన మమ్మీ ఇద్దరు కార్లో ఉన్నారనమాట. నేనేమో ఫ్రంట్ డోర్ నుంచి బయటకొచ్చాను బికాజ్ ఈ స్టఫ్ మొత్తము నాకు డ్యూటీ ఇచ్చారు. సో ఈరోజు వీడియో ఏంటంటే కైండ్ ఆఫ్ లైక్ అన్ ఈవినింగ్ ఇన్ అవర్ లైఫ్స్ వీడియో చూపిబోతున్నా మీ అందరికీ. అండ్ ప్రస్తుతానికైతే ఈరోజే డే లైట్ సేవింగ్స్ అనమాట. సో మీరు యూఎస్లో అట్లా ఐ థింక్ a lot of countries do this, బట్ బేసిక్లీ ఏంటంటే వాళ్ళు కొంచెం వింటర్ వచ్చినప్పుడు టైం చేంజ్ చేస్తారనమాట. అండ్ దెన్ మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ టైం చేంజ్ చేస్తారు. సో ప్రస్తుతానికి నవంబర్లో ఉన్నాం కాబట్టి వింటర్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు టైం చేంజ్ చేసి ఇప్పుడు 1 అవర్ బ్యాక్ వెళ్ళామన్నమాట. సో అందుకని ఇట్లా ఈవినింగ్ 5:30 అయినా కూడా మొత్తం ఇట్లా డార్క్గా ఉంది. అండ్ మమ్మీ కూడా వస్తుంది అట్టుంది. ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ డోర్ లాక్ వేస్తానని వచ్చిందనమాట. సో యా బేసిక్లీ ఏంటంటే ఈరోజు మేము విష్ణు సహస్రనామం పారాయణంకి వెళ్ళొస్తున్నాము. సో దానికంటే ముందర ఏంటంటే ఈ 3 బ్యాగ్స్ ఎందుకు పట్టుకొని ఉన్నాను. ఈరోజు సంజన స్టఫ్ కూడా మేము ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి తేవాలన్నమాట. సో అందుకని అయితే ఫస్ట్ స్టఫ్ తీసేసుకొని దాని తర్వాత మేము పారాయణంకి వెళ్ళొస్తాం. సో స్టఫ్ ఏంటి అవన్నీ నేను మీ కార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సంజన కూడా మా కోసం వెయిట్ చేస్తుందన్నమాట. తన కార్ గరాజ్లో నుంచి నేను తీస్తాను మీరు రండి అనింది. సో యా మమ్మీ ఏమో ఫ్రంట్ నేనేమో బ్యాక్లో కూర్చుంటా. నాకు ఎక్కడ కూర్చున్నా కూడా డ్రైవర్స్ వెనకాల సైడ్ సీటే నేను తీసుకుంటాను. ఎందుకో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా అంతే, ఇండియాలో అంతే, ఇక్కడ అంతే, అన్ని చోట్ల అంతే. ఆర్ యు రెడీ సంజన? ఓకే. ఎక్కడ? ఐ థింక్ హెలికాప్టర్ లాగే ఉంది. లైక్ యా. సో ఇప్పుడే మెయిల్ బాక్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా మేము ఒక వీడియోలో చెప్పాము కదా మెయిల్ చెక్ చేసేటప్పుడు సంజన వేయిస్ రాలేదని. సంజన వేయిస్ కోసం ఇంకా క్వెస్ట్లోనే ఉంది. ట్రాకింగ్ నెంబర్ అడగాల్సింది. వాళ్ళు ఇంకా చూసుకోలేదేమైతే మెసేజ్. ఓకే. నేను సంజన ఏమో ఈ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. అండ్ మమ్మీ ఏమో శారీ వేసుకునింది. ఏంటి మమ్మీ కొంచెం వెనకాల తిరిగి మమ్మీ, నీ ఫేస్ చూస్తారు అందరూ. సో యా ఆంటీ వాళ్ళు నో లేడీస్ గ్యాదరింగ్ పెడుతున్నారు. లేడీస్ గెట్ టుగెదర్. ఓ అలా 2 డేట్స్ చెప్తే ఒక డేట్ మనకు getting my hopes down every time I come. ప్రతిరోజు ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంటికి పంపించారు. అదే అనుకుంటున్నారు. చాలా అంది చెప్తున్నా, మరి వస్తే చెప్పేది కదా. ఆంటీ వస్తే చెప్తారు. బికాజ్ నేను కూడా చెప్పాను ఆ వేజ్ వచ్చి, కానీ వాళ్ళ అడ్రస్ అడిగితే ఇంటికే పంపిమన్నా. ఏమో ఏ ఇల్లు అనుకున్నారు. చెప్పాను అడ్రస్ మనది. సరే ఆంటీ వాళ్ళతో ఒకసారి చెక్ చేసుకో. ఒకసారి వాళ్ళు రేపు రెస్పాన్స్ పెడతారు. మంది చూద్దాం. చలిగానే ఉంది బయట. యా చల్లగా ఉంది సంజన. ఎక్కువ చల్లగా ఉన్నట్టు ఈరోజు కదా ఉంది. నిన్న కూడా చల్లగానే ఉంది, ఈరోజు ఇంకా ఎక్కువ కోల్డ్ ఉంది. నిన్నేమో మేము హౌస్ వార్మింగ్కి వెళ్ళొచ్చాము. ఇప్పుడు 2 రోజుల్లో ఒక రోజు పెట్టారు బుడ్డి. ఆ రోజు కన్ఫర్మ్ అంట. కానీ మనకు ఆ రోజు ఈవినింగ్ వేరే ఈవెంట్ ఉంది. ఒకసారి అదే చూసి చెప్దాము అని వెయిట్ చేస్తున్నా ఆంటీతో. అదే లేడీస్ గ్యాదరింగ్ పెడుతున్నారు కదా ఆంటీ వాళ్ళు. సుధాంటి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? లైట్ ఏం ఆన్ చేసలేదు. ఒకసారి కాల్ చేస్తామా, ఎందుకంటే వీకెండ్ కదా ఏమైనా బయటకి వెళ్ళి. మేబీ సైడ్ డోర్ అని చెప్పేసి టైటన్ సైడ్ డోర్లో ఉంటుంది కదా. సో సుధాంటి వాళ్ళకి యాక్చువల్లీ డాగ్ ఉంటుంది అనమాట, టైటన్. ఓకే. సో ఈ 3 బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్ళి సంజన స్టఫ్ అది మొత్తం ఉంది అది తెచ్చేసి మళ్ళీ వీడియో మీకు చూపిస్తాను. లెట్స్ గో ఇన్ సైడ్. సో మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికైతే కొంతమంది ఆల్రెడీ వచ్చి లైక్ అన్నీ స్టార్ట్ చేశారనమాట పూజలో. సో బేసిక్లీ ఏంటంటే విష్ణు సహస్రనామం పారాయణం అనమాట. సో
విష్ణు సహస్రనామం పారాయణంతో పాటు కొన్ని ఆధార్ మంత్రాలు కూడా ఇట్లా రీడ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా అందరూ చేసేసిన తర్వాత అప్పుడు దేవుడికి హారతి ఇచ్చారు. అండ్ దెన్ హారతి ఇచ్చిన తర్వాత అక్కడ డిన్నర్ ప్రసాదం అట్లా అనమాట. సో నేనైతే ఇది తెచ్చుకున్నాను, కొంచెం పులిహార, రోటీ అండ్ దెన్ గుత్తి వంకాయ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ కొంచెం రైస్. సో అవన్నీ తినేసి అప్పుడు ఆంటీ దగ్గరికి వెళ్ళి తాంబూలం అమ్మ తీసుకుందనమాట. Second video. యాక్చువల్లీ ఏంటంటే మేము కొంచెం అర్లీగా బయలుదేరుదాం అనుకున్నాము. అంటే అర్లీగా అంటే కొంతసేపు ఉండి లైక్ ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అని. ఎందుకంటే మళ్ళీ ఆ నెక్స్ట్ డే లైక్ ఆ రోజు యాక్చువల్లీ డే లైట్ సేవింగ్స్ డే అనమాట. సో అందుకని కొంచెం టైం డిఫరెన్స్ అది మొత్తం ఉంది. అండ్ మేము ఇంకా కొంచెం జెట్ లాగ్లో అట్లానే ఉన్నాము. సో అందుకని సరే అని లైక్ పూజ దగ్గరికి లైక్ కొంతసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత ప్రసాదం తీసుకొని అప్పుడు ఆంటీ దగ్గర తాంబూలం తీసుకొని బయలుదేరుతాం అనుకున్నాం. సో ఆంటీ మమ్మీతో పాటు మా ఇద్దరికి కూడా ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మేము ఇది ఒక రీల్ లాగా కూడా పోస్ట్ చేసాము. సో మీకు కూడా మా రీల్స్ చూడాలనుకుంటా అక్క అండ్ చెల్లి అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి మీకు కనిపించింది. టైం ఇప్పుడు 8:22 అయింది, కానీ 9:22 అనిపిస్తుంది డే లైట్ సేవింగ్స్ వల్ల. బయలుదేరుతామా? ఆల్రైట్, లెట్స్ గో. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. అండ్ మీరు చూస్తున్నారా బయట అసలు చాలా ఫాస్ట్గా డార్క్ అయిపోతుంది. ఎందుకంటే సీజన్ కూడా చేంజ్ అవుతుంది కదా, వింటర్ టైం అంటే ఇంకా డార్క్ అయితే. చల్లగా ఉంది సంజన, ఫ్రీజింగ్ కోల్డ్. ఆల్రైట్, లెట్స్ గో. నా సీట్ వెనకాలే కాబట్టి నాకు ఈజీ, అమ్మకే కష్టం ఎక్కటం అటు నుంచి. ఓకే, సంజన స్టఫ్ కూడా చూడండి కార్లో పట్టక సైడ్న కొన్ని వెనకాల కొన్ని ఉన్నాయి. ఏం చేశారు మహారాజు గారు నమస్కారం కానీ నేను రావటం మహారాజా నీ శిరస్వామి దొంగలు కాక మొత్తం భ్రష్టులు కానీ అంటే మొత్తం చేయనటువంటి వాళ్ళు భ్రష్టులు కానీ అనగానే అంతకన్నా అదృష్టమైన స్వామి వాళ్ళు వెలిగిస్తానయ్యా రేపు పొద్దున నమస్కారం చేశారు. ఇక్కడ రహస్యం ఏంటంటే జ్ఞానవంతుడు లక్షణం ఇంకోడైతే చదువుతాడమ్మా స్వామి దర్శనం చేసుకుని అట్టాగలేనంటాడు అని వాళ్ళ దగ్గర గురించి పట్టించుకోవాలి. రాజు ధర్మాత్ముడు కాబట్టి ఇదేం చేశాడు, తప్పకుండా స్వామి వాళ్ళు వినిపిస్తానయ్యా అని చెప్పేసి అనేక రకాలుగా ప్రార్థన చేసి ఈయన కాలంలో అనమాట వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎంతో గొప్పవాడి కూడా కనిపించి వాళ్ళ గురించి అడిగాడు అని అంటే వాళ్ళు ఎంత గుర్తుండబట్టి అడిగాడు. రామదాసుని ఎవరు అడిగింది? రామదాసు దగ్గర ఏమున్నా అమ్మాయి డబ్బులు అన్ని బాధలు పడ్డాడు. రహస్యం ఏంటంటే చేసిన కర్మ మొత్తం మొన్న ఎందుకు ఎక్కడో చదివాను. మనం అందరం అనుకుంటాము వచ్చిన కష్టాలు ఆడిపోతున్నారని చేయలేకపోతున్నారని అనుకుంటామంట. అసలు రహస్యం అది కాదు. మనం మోక్షం పొందటానికి ఇది ఒక సాధన. ఏదో చేసి ఉంటాం, కర్మని తప్పించలేంగా. కంసుడిని చంపిన తర్వాత దగ్గరికి వెళ్ళాట. ఎవరు? కన్న తల్లి దగ్గరికి పోయినట్ట. వేరేదో ఉందే సంధి గుర్తు రావట్లేదు, చదువుతాం. ఆ దగ్గరికి పోతేను అడిగిందట, 14 ఏళ్ళు ఎందుకు ఆగావురా నాయన, నువ్వు కృష్ణుడు కదా, కంసుని ఎప్పుడో చంపచ్చు కదా అని అంటే, నన్ను ఎందుకమ్మా అమ్మాయి నుంచి దూరం చేసావు 14 ఏళ్ళు అన్నా. విన్నారా ఈ కథ? ఎందుకు చేసావు అని అంటేను అప్పుడు చెప్పుకొస్తాట, పోయిన జన్మలో నువ్వేమో కైకేయి అమ్మా, నువ్వు 14 అరణ్యవాసం పంపించావు, కౌశల్య దగ్గర నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు పోయి యశోద దగ్గర 14 ఏళ్ళు ఉండొచ్చాను అంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అట్లాంటి స్థితిలో ఏం చేశాడు ఈయన? స్వామివారు నమస్కారం చేసుకొని రాజుగారు ఆయన ఇచ్చిన మాట తప్పకూడదుగా పొద్దున్నే నిద్రలేపి వాళ్ళందరినీ మామాలుండితేనే పిలిపించి మీరు భయపడాల్సిన పని లేదని చక్కగా పట్టు పీతాంబరాలు ఇచ్చి క్షురాది కర్మలు చేయించి. సో ఈ రోజు కూడా మేము ఒక పూజకు వచ్చామన్నమాట. మేము ఫస్ట్ వీడియో బిగినింగ్లో పూజ చూపించాము కదా, సో విష్ణు సహస్రనామ పారాయణం ఆ పూజ. అండ్ ఈ లైక్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీడియోలో ఇంకొక డేకి ఇంకొక పూజకి వెళ్ళొచ్చాము. సో యాక్చువల్లీ రుద్రాభిషేకం అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఆ పూజ కోసము వచ్చామన్నమాట. అండ్ మేము వచ్చేటప్పటికి అప్పుడే స్టార్ట్ చేశారు పూజ. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ కూడా వస్తుంది. సో హారతి తీయటానికి రెడీ చేస్తున్నారనమాట. రెండు బిగ్ ఫ్లవర్స్ కావాలా?
Can you pass me that big flower over there? No, right there, the flower, the red one. Yeah. Aarith plate lo పెడతారా? పట్టుట ప్లేట్ లో. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాదీర్ఘసర్వదాయ మంగళం శాంకుమోపేతచందనానుగలం లలితకుందరాయ తులసివనమాలికాయ చదచస్రుతదేహాయ చారుమంగళం దేవపుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అందజాతవహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధవేదాయ చిత్తకామితాయ శుభదమంగళం రామదాసముద్రతామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. స్వామి గద్ది దంపతులు గద్దండమ్మ. నిత్య శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు నిత్య శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు సత్యాసందస్య శోచనో రోజమానశోభనశోభమాన కళ్యాణ శతమానం భవతమ్మ. కాస్త పెద్దవాళ్ళు ఉంటే అక్షతలు వేయండమ్మ. రమ్మనండి. यो वैतां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माजाजकीर्तिं प्रजां ददभो भागधेजनैवैनं प्रणयति ब्राह्मणार्षेय उद्धरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाविरेवैनं देवता विरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदमिति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तीरङ्गे तजेदेता देवदेवता प्रीणाति सुमङ्गलेरियं मधुनि मागंधमयतपस्नारूपायना మీ నాన్నగారు మీ ఇంటి పేరు నాన్నగారి పేరు చెప్పు. యాక్చువల్లీ ఏంటంటే ఈ పూజ కూడా ఈవినింగ్ టైం అండ్ వర్కింగ్ డే అనమాట ఈరోజు. సో అందుకని కొంచెం లైక్ అందరు కొంచెం లేట్గా వచ్చారు. బట్ పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. కుమార్తెను అల్లుడిని ఆశీర్వదించి ఇచ్చినది ఇచ్చేయండి అమ్మ. బంగారు పట్టు వంతు రహస్య కట్నంబులు భయించాడు మీ మామగారు. అడుగయ్యా ఇప్పుడు వాళ్ళకు కూడా అయ్యిందమ్మ. పిల్లలకి ఆయుష్యేంద్రియ ప్రతిష్టది సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. అయ్యా రండి మీరు కూడా పెద్దవాళ్ళు. శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టది. రమాదైత శ్రీ సత్యనారాయణ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఆయన చేపట్టయ అకాలముచ్చారణం సర్వవ్యాధినివారణం సమస్త భావక్షయీకరో రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత. నన్ను ఇద్దరు ఆదోదకం పావనం శోభో సత్యనారాయణ స్వామి దేవత తగిన అనుగ్రహ సిద్ధిరస్తు. సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శతమానంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. దీర్ఘ సోమంగళ్యాభివృద్ధిరస్తు. చేపట్టు. సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. నోట్లో వేసుకో.
సత్యనారాయణ స్వామి దేవతానుగ్రహ సిద్ధి ఇట్లా చిన్న కింద పోకుండా తినాలి. చెప్పండి రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవత వ్రత అంగత్వేన పరమేశ్వర మహావిష్ణు స్వరూప బ్రాహ్మణ ప్రీత్యర్థం మండపదానం తుభ్యమహం సంప్రదతే మమ సైడ్ తాకండి దేవసత్తాదైత ప్రసవే యస్మినో అర్బాహుభ్యాం పుష్టస్తాభ్యాం చెప్పాలి. ప్రతిగృహ్ణాతు అనండి. ముశ్రేషే ప్రతిగృహ్ణామి శతమానం భవతి సదా పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. కవి నక్షత్రులు ఆదిత్య నవగ్రహ దేవత యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుః సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. అపరాధ ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఒకసారి పైకి లేచి నిలబడి ఇద్దరు. సో పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కూడా ప్రసాదం అండ్ డిన్నర్ లాగా ఉందన్నమాట. సో నా ప్లేట్లో అయితే ఇది తెచ్చుకున్నాను. కొంచెం బిర్యానీ అండ్ దెన్ కుర్మా, ఒక ఫ్రై, ఐ థింక్ ఇది దొండకాయ ఫ్రై అనుకుంటా, వడలు అండ్ బొబ్బట్టు అండ్ దెన్ ఆల్సో కొంచెం చపాతీ అండ్ మురుకులు. యాక్చువల్లీ ఇవన్నీ ఆంటీనే ప్రిపేర్ చేశారంటే ఇంట్లో. సో చాలా వెరైటీస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కొంచెమే తెచ్చుకున్నాను. లైక్ కొన్ని నాకు డెఫినెట్గా నచ్చుతాయి అని నేను తెచ్చుకున్నాను. సో ఇది తినేసాము. మంచిగా మల్లెపూలు స్మెల్ వస్తున్నాయి. జడేమో పెళ్లి కూతుర్లకి ఇలా వేసేవాళ్ళు కదా మనకి మామూలుగా అట్లా దీనికి ఎగ్జాక్ట్ గా పెళ్లి కూతురు లాగా ఫీల్ అయిపోయాను. పెళ్లి కూతురు పక్కన ఫోటో దిక్కున్నాను. లేదు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది. డిన్నర్ తర్వాత అయితే మళ్ళీ లైక్ ఆంటీ అందరికీ తాంబూలం అది ఇస్తున్నారనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ పూజ మేము చెప్పాము కదా రథం అండ్ రుద్రాభిషేకం అని. సో అందుకని కొంచెం లాంగర్ తీసుకుంది. అండ్ కార్తీక మాసం కాబట్టి చాలామంది చేయించుకుంటా కూడా ఉన్నారు. ఐ థింక్ ఈరోజు కార్తీక పౌర్ణమి అనుకుంటా. సో అందుకని లైక్ వీక్ డే అయినా కూడా మంచి రోజు అని ఈరోజు ఆంటీ వాళ్ళు చేసుకున్నారు పూజ. సో అట్లా లైక్ మేము ముగ్గురం వెళ్ళేసి వచ్చాము. అండ్ యాక్చువల్లీ చాలా బాగా జరిగింది. నేను చెప్పాను కదా పూజ, బట్ చాలా కోల్డ్గా ఉంది, అందుకని నేను ఆ కోట్ వేసుకొని ఉంచుకున్నాను. అండ్ ఆ రోజు లైక్ ఫుల్ రెయిన్ కూడా పడతా ఉందన్నమాట పొద్దు నుంచి ఈవినింగ్ మొత్తము. Se acabó. Free drinks in the house.